జై గురుదత్త శ్రీ గురుదత్త. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్. ఉపయోగం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్నాళ్ళు వింటాం మనం? ఉత్తేజాన్ని నింపే వాతావరణం కావాలి మనకు జ్ఞానం కావాలి. కానీ జ్ఞానం లేని ఉద్రేకము అనవసరం. నిజానికి సంగీత సాహిత్యాలు రెండూ ఉద్ధరించడం కోసమే పుట్టేయండి. ఆ ప్రయోజనం లేకపోతే ఆ రెండు కూడా నిరర్ధకమే. పనికి మాలిన మాటలు వంత మాట్లాడటం కన్నా జ్ఞానంతో కూడిన ఒక్కో మాట ఒక్కో చురకత్తిలాగా ప్రజల గుండెల్ని తాకాలి. మనస్సు కరిగిపోవాలి, మైమరిచిపోవాలి. 10 మందికి ఉపయోగపడని బ్రతుకు ఏపాటిదనే భావం ప్రజల్లోంచి పుట్టాలి. దేశభక్తి ప్రచోదిత భావాలు తరంగాల్లాగా ఒక్కోసారి ఉవ్వెత్తున ఎగిసిపడాలి. జనజీవనంలో ఒక భాగమై నిత్య పూజా విధానంలో చేరిపోవాలివి. అప్పుడే జాతికి మనుగడనేది ఉంటుంది. పాటకు పద్యానికి మాటకి కూడా అప్పుడే ప్రయోజనం. జనసుఖం జనహితం కోరని పాట పాడితే ఏమి, పాడకపోతే ఏంటి, మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? మన మహాకవులంతా కూడా నా ఇల్లు నా పొల్లు నా ఆస్తి నా కుటుంబం అనుకుంటూ బతకలేదండి. మహాకవులందరూ కూడా మనం మనం మన కుటుంబం మన జాతి అంటూ పాడేసి ఈ లోకం నుంచి వారు వెళ్ళిపోయారు, నిష్క్రమించేశారు. అందరికీ పాటలే రావాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మహాకవులు కాబట్టి పాటలు పాడారు అనుకోకల్లా. అందరికీ పాటలు రావాల్సిన అవసరం లేదు. అందరూ ఉపన్యాసకులు అవ్వాల్సిన పని కూడా లేదు. ఉపన్యాసకుడు కాబట్టి చక్కగా ఉపన్యాసం ఇస్తున్నాడు అనుకోద్దు. అందరూ ఉపన్యాసకులు కాలేరు, అందరూ పాటలు పాడేవారు కాలేరు. కనీసం మనం పుట్టిన ఈ భూమికి మన జ్ఞానంతో ఏం చేయగలుగుతున్నామని ఒక్కమారు స్వచ్ఛందంగా అందరూ ఆత్మపరిశీలన చేసుకుంటే కొద్ది మంది మాత్రమే ఆ ఆత్మపరిశీలనలో నిలుస్తారు. ఆ కొద్ది మందిలో ఒకరిగా ఆయన విజ్ఞానంతో అంతరిక్ష పరిశోధనలో భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన వారిగా, దేశం గర్వపడేలాగా చేసిన మహానుభావుడిగా, భారతదేశపు భౌతిక శాస్త్రవేత్తగా, అంతరిక్ష పితామహుడుగా మన్ననలు పొంది తమ జ్ఞానాన్ని దేశానికి ఉపయోగపడే విధంగా మలుచుకున్న విజ్ఞాన తేజోవంతుడు నేటి మన ప్రాతస్మరణీయులు విక్రమ్ సారాభాయ్ గారు. ఈయన భౌతిక శాస్త్రవేత్తల్లో గొప్ప ప్రావీణ్యత పొందినవారండి. ఈయన అంతరిక్ష పరిశోధన వ్యవస్థను స్థాపించారు ఈ మహానుభావుడు. ఇప్పుడు ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా దేశం గర్వింపదగ్గ వీరుల గురించి ఎంతో కొంత మనం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అది పేపర్ల ద్వారా అవ్వచ్చు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నాం. అంతరిక్ష జ్ఞానంలో వీరుడుగా వాసికెక్కిన విక్రమ్ సారాభాయ్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అహ్మదాబాద్లోని బట్టల మిల్లు యజమాని ఒకరు ఉండేవారండి. ఆయన చాలా గొప్పవాడు. ఆయన పేరు ఏంటంటే అంబాలాల్ సారాభాయ్. ఈ అంబాలాల్ సారాభాయ్ గారి ఇంట్లో 1919 ఆగస్టు 12 అంటే సరిగ్గా ఇదే రోజు ఒక మగ పిల్లవాడు పుట్టాడు. అతన్ని చూడ్డానికి వచ్చిన వారందరి కళ్ళు కూడా ఆ బిడ్డ చెవులు మీదకి వెళ్ళిపోయాయి. ఆ బిడ్డను చూడటానికి అంటే ఉన్నత కుటుంబంలో పుట్టినవాడు అంబాలాల్ సారాభాయ్ గారు చాలా ఉన్నతుడు. ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి మగ సంతానం పుట్టింది కాబట్టి చూడటానికి వచ్చారు అందరూ. ఆ చూసిన వాళ్ళందరి కళ్ళు కూడా ఆ బిడ్డ చెవుల మీదకి వెళ్ళిపోయాయి. ఎందువల్ల వెళ్ళాయంటే ఆ చెవులు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఎప్పుడైతే చెవులు పెద్దవిగా ఉన్నాయంటే ఎవరి ఉపమానాలు వాళ్ళవి, వెంటనే పోలికలు ఉంటాయి కదా, పోల్చేస్తాం కదా. అలాగా చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పట్లో గాంధీ గారి చెవులు అలా ఉండేవి. వాటిని చూసిన వాళ్ళందరూ అరే మళ్ళీ మీ ఇంట్లో గాంధీ పుట్టాడే, భలే ఉన్నాయి చెవులు, గాంధీ చెవుల్లాగా ఉన్నాయి అని కొంతమంది అన్నారు. కొంతమంది భలే ఉన్నాయండి, చాట అంత ఉన్నాయి, ఏనుగు చెవుల్లాగా ఉన్నాయి అని కొంతమంది.
అంబాలాల్ గారి సన్నిహితులు అయితే కొందరైతే సరదాగా తమలపాకుల్లాగా ఉన్నాయండి, నాగవల్లిలాగా ఉంది పా, చెవులు మాత్రం తమలపాకుల్లాగా ఉన్నాయి అనేవారు. మరి కొంతమంది ఏమండోయ్ మీ కుర్రాడి యొక్క చెవులని కిళ్ళిల్లాగా మడిచేసుకుని తినేయచ్చు, అంత బాగున్నాయి చెవులు అన్నారు. ఏది ఏమైనానండి, చెవులు విశాలంగా చాటల్లాగా పుట్టిన వారికి డబ్బు మాట పక్కన పెట్టండి, పేరు ప్రఖ్యాతులు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇది మన సంప్రదాయంలో మనకు వినిపిస్తున్నటువంటి మాట. ఖచ్చితంగా చెవులు పెద్దవుగా వచ్చిన వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు మాత్రం ఎక్కువగా ఉంటాయండి. ఒక దశ దాటిన తర్వాత వారి పేరు ప్రఖ్యాతులు అమోఘంగా పైకి వెళ్ళిపోతాయి. అంత పెద్ద చెవులతో పుట్టాడైనా. ఆ అబ్బాయికి విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ అనే పేరు పెట్టారు. ఆ పెద్ద చెవులు కలిగినటువంటి వ్యక్తి పేరు, ఆ అబ్బాయి పేరు విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. అంటే మన నేటి ప్రాతస్మరణీయుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే అప్పట్లో అహ్మదాబాదులో సారాభాయ్ ఇంట్లో భారతదేశంలో ప్రముఖ మేధావులందరూ, అంటే ఆయన గొప్పవాడు కదా, వాళ్ళ నాన్నగారు శాస్త్రవేత్తలందరూ కూడా బస చేస్తూ ఉండేవారు. జగదీష్ చంద్రబోస్ గారు, సివి రామన్ గారు, తత్వవేత్త అయినటువంటి జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి ఎందరెందరో మహానుభావులు వచ్చి వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం పుచ్చుకునేవారు. అయితే 1920లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అహ్మదాబాద్ వచ్చారు. ఠాగూర్ గారు ఆయన విశ్వకవి కదండి, ఆయన చూడంగానే ఎవరినైనా చెప్పేయగలడు, ఆ ముఖ కవళికలు చూసి వాళ్ళ భవిష్యత్తు చెప్పేయగలడు. ఆయనకు అంత అద్భుతమైన జ్ఞానం భగవంతుడు ఇచ్చారు. ఠాగూర్ గారు మొహం చూడగానే భవిష్యత్తు చెప్పేటటువంటి జ్ఞానం ఆయనలో ఉంది. సరే, పిల్లవాడుగా ఉన్న విక్రమ్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. వీళ్ళ ఇంటికి రాగానే ఠాగూర్ గారు ఆ విక్రమ్ అని పేరు పెట్టారు కదా, ఆ విక్రమ్ యొక్క నుదురు చూశారు. ఆ నుదురు చూస్తే చాలా విశాలంగా ఉంది, చెవులు విశాలంగా ఉన్నాయి, నుదురు విశాలంగా ఉంది. ఇలా ఉంటే పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా ఉంటాయండి. ఇది తిరిగి చూసుకోకల్లా, అది మనం ఒక పుస్తకంలో రాసుకోవచ్చు కూడా ఈ మాటని. నుదురు విశాలంగా ఉండి చెవులు విశాలంగా ఉంటే పేరు ప్రఖ్యాతులు అలా మారు మోగిపోతాయి అన్నమాట. విశాలంగా నుదురు చూస్తూ అలా ఉండిపోయాడు ఆయన ఠాగూర్ గారు. ఉండిపోతూ ఈ పిల్లవాడు ఒకరోజు చాలా పెద్ద పని చేస్తాడు, అది దేశం గర్వింపదగ్గ పని చేస్తాడు అని అన్నాడు. అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా ఠాగూర్ గారు సహజంగా ఎవరిని పొగడరండి, ఆయన విశ్వకవి, ఆయన ఎవరిని కూడా పొగడరు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడినది ఏం మొహమాటంగా మాట్లాడతాడు. ఆయన ఈ కుర్రవాడు దేశం గర్వింపదగినటువంటి పెద్ద హోదాలోకి వెళ్తాడు, పెద్ద పని చేస్తాడు అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఒకసారి ఆయన అలా చూశారు. అయితే విక్రమ్ సారాభాయ్ గారి తల్లిదండ్రుల పేర్లు అంబాలాల్ సారాభాయ్, సరళాదేవి. ఈ సరళాదేవి గారి పూర్వనామం ఏంటంటే రేవా అనే పేరు ఉంది, తర్వాత మార్చుకున్నారండి సరళాదేవి. అయితే వారికి అంటే అంబాలాల్ సారాభాయ్, సరళాదేవి గారికి 8 మంది సంతానంలో విక్రమ్ సారాభాయ్ గారు ఒకరండి. అయితే వీరిది సంపన్న వ్యాపారస్తుల కుటుంబం అనే చెప్పుకోవాలి. ఈ విక్రమ్ సారాభాయ్ గారి తండ్రి అంబాలాల్ గారు అహ్మదాబాదులో పేరు పొందినటువంటి గొప్ప పారిశ్రామికవేత్త. అహ్మదాబాదులో కాలికో మిల్లుతో ప్రారంభించిన అంబాలాలకు బీహార్లో పంచదార కర్మాగారము, తూర్పు బెంగాల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ అండి, అందులో రైల్వే లైను, టిబెట్ నుంచి ఎద్దుల మీద జూలు దిగుమతి చేసే వ్యాపారము, తూర్పు ఆఫ్రికాలో పత్తి ఉడికే కర్మాగారం, లండన్ కార్యాలయం వంటి ఎన్నో సంస్థలు, వ్యాపారాలు ఈయనకు ఉండేవి అంబాలాల్ గారికి. విక్రమ్ పుట్టినాటికే ఆయన కుటుంబం అహ్మదాబాదులో అత్యున్నత సంపన్నుల కుటుంబంగా ఉండేది. అయితే ఆ అత్యంత సంపన్నులైన వర్తకులుండే షాహీబాగ్ ప్రాంతంలో 21 ఎకరాలు విస్తరించిన రిట్రీట్ అన్న బంగ్లాలో వీరు నివసించేవారు. విక్రమ్ సారాభాయ్ గారి కుటుంబం వీరు దేనికి సంబంధించిన వారంటే దాసశ్రీమాలి శాఖకి చెందినటువంటి జైనులండి. జైను సాంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు వేరు. ఆయన 8 మంది పిల్లలను చదివించడానికి విక్రమ్ సారాభాయ్ తల్లి మాంటిసోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. 8 మందిని చదివించాలంటే వాళ్ళందరినీ పంపిస్తూ ఉంటే సరిపోదని చెప్పి మాంటిసోరీ తరహా ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్రోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం వలన మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ మొదలైన వారందరూ కూడా, ప్రముఖులందరూ కూడా వీరింటికి వస్తూ ఉండేవారు. వారు వచ్చిన వారందరూ కూడా ఈ విక్రమ్ను చూసేటప్పుడు, అంటే విక్రమ్ సారాభాయ్ గారిని చూసేటప్పటికి
అసలు ఆశ్చర్యపోయేవారు, అంత ఉన్నతంగా కనిపించేవాడు. అదేవిధంగా విక్రమ్ సారాభాయ్ గారు కూడా వచ్చిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేసేయని అనుకోవాలి. ఎందువల్లంటే గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళ ఇంటికి వచ్చేవారు. వాళ్ళని చూసి ఈయన కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకున్నాడు. అహ్మదాబాద్లోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్ విద్యను పూర్తి చేసుకున్నాడు విక్రమ్ సారాభాయ్ గారు. తర్వాత చదువుల కోసం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. 1940 సంవత్సరంలో అక్కడ న్యాచురల్ సైన్స్లో ట్రిపోస్లో ఉత్తీర్ణులయ్యారు. ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో భారతదేశానికి తిరిగి వచ్చేసినటువంటి విక్రమ్ సారాభాయ్ గారు బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సర్ సివి రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన మొదలుపెట్టారు ఈయన మహానుభావుడు. తదనంతరం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945 సంవత్సరంలో తిరిగి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి పిహెచ్డి పట్టాను సాధించుకుని మళ్ళీ 2 ఏళ్ల తర్వాత అంటే 1947లో తిరిగి భారతదేశం వచ్చేసారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయినటువంటి స్పుత్నిక్ను ప్రయోగించినప్పుడు భారత భవిష్యత్ అవసరాలకి శాటిలైట్ అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేయడమే కాకుండా ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి వివరించి ఆయన ఒప్పించారు మన సారాభాయ్ గారు. ఆ తరువాత 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఆయన ఏర్పాటు చేశారు. తదనంతరం ఆయన ఆదర్శాలకు అనుగుణంగానే ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిందనే చెప్పుకోవాలి. సరే, ఇంకా భారత అంతరిక్ష రంగ పితామహుడుగా కీర్తి గడించినటువంటి సారాభాయ్ గారు సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్ని అనేక రకాలుగా సత్కరించిందండి. 1962లో శాంతి స్వరూప్ పట్నాకర్ అవార్డుని ఆయనకి ఇచ్చింది. 1966లో పద్మభూషణ్ అవార్డు సత్కరించింది ఈయనకి. జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవ్వరికీ తీసిపోకుండా ఉండాలని చెప్పి ఆ దిశగా కృషి చేసినటువంటి మహానుభావుడు విక్రమ్ సారాభాయ్ గారే. గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించడం విక్రమ్ సారాభాయ్ గారి వ్యూహంలో ప్రధానమైందిగా ఉండేదండి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాన్ని సామాన్యులకి అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేశాడు ఈయన. అప్పుడే మన దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చని సారాభాయ్ గారు తోటి శాస్త్రవేత్తలకు కూడా చెప్పేవారు. మన విజ్ఞానం అనేది సామాన్యులకు కూడా అందాలి, ఆ విధంగా మనం వెళ్ళాలి అని చెప్పి మిగతా తోటి శాస్త్రవేత్తలకు కూడా ఆయన ఉపదేశించేవారు. సహజ వనరులు వివరాలు సేకరించి పరిజ్ఞానాన్ని రూపొందించడం, రిమోట్ సెన్సింగ్ అవసరమైన సాధనాలను ఏర్పాటు చేసుకోవడం అనేవి అందులో కీలక భాగాలుగా పెట్టుకున్నారు. ఈ రంగాలను ఎలా ఉపయోగించుకోవాలి, అంతరిక్షంలోనికి మానవులు ఎలా పంపాలి, సంప్రదాయ పద్ధతులు ఉన్న వ్యవస్థల్లోనికి అంతరిక్ష వ్యవస్థను ఎలా కలపాలి అన్న విషయాలన్నీ విక్రమ్ సారాభాయ్ గారి వ్యూహాల్లో భాగాలుగా ఉండేవండి. నిరంతరం ఎప్పుడు కూర్చున్నా దీని గురించి ఆలోచించేవారు మహానుభావుడు. విక్రమ్ సారాభాయ్ గారి కుటుంబ విషయానికి వస్తే ఈయన భార్య పేరు మృణాలిని సారాభాయ్. ఆమె మంచి సాంప్రదాయ నర్తకండి, గొప్ప నర్తకే ఆవిడ. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నైలో జరిగింది. అయితే వీరి పెళ్లికి విక్రమ్ సారాభాయ్ గారి తరఫున బంధువులు ఎవరు కూడా రాలేకపోయారండి. ఎందువల్లంటే ఆ రోజుల్లో క్విట్ ఇండియా ఉద్యమంలో వాళ్ళందరూ బిజీగా ఉండడం వల్ల ఎవరూ హాజరు కాలేకపోయారు. అయితే మన విక్రమ్ సారాభాయ్ గారికి మృణాలిని గారికి ఒక బిడ్డ ఉన్నారు. ఆమె పేరు మల్లికా సారాభాయ్. ఈమె కూడా మంచి నర్తకండి. కొడుకు కూడా ఉన్నారు, ఆయన పేరు కార్తికేయ. సరే, విక్రమ్ సారాభాయ్ గారు చాలా కష్టపడేటటువంటి మెంటాలిటీ అండి చిన్నప్పటి నుంచి కూడా. ఆయన శాస్త్రవేత్తే కాదండి, ఒక కోణంలోనూ చూడకూడదు. ఆయన శాస్త్రవేత్తగా చూస్తే మనకు అలాగే కనిపిస్తుంది, కానీ ఆయనలో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ఆయన చెప్తూ ఉండేవారు, నీ టెన్షన్ నువ్వు తగ్గించుకోవాలి, అప్పుడే నువ్వు పనిని సక్రమంగా చేయగలుగుతావు. నువ్వు టెన్షన్తో పని చేయలేవు, దానికి ప్రధాన కారణం నేనే. టెన్షన్ తగ్గించుకోవడానికి ఆయన ఎప్పుడు సంగీతం వినేవారండి, పాటలు వినేవారు. ఆయన దగ్గర గ్రామ్ఫోన్ రికార్డులు భారీ కలెక్షన్స్గా ఉండేవి. ఎప్పుడైనా ఆయన కొంచెం మనసు ఇబ్బందిగా ఉంది అనుకుంటే వెంటనే కుందన్లాల్ సెహగల్ పాడినటువంటి పాటలు పెట్టేసుకునేవాడు. ఆయనకి కుందన్లాల్ సెహగల్ అంటే చాలా ఇష్టం, ఆ పాటలు అంటే. ఆయనకి ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే
ఇది చిన్నపిల్లాడి మనస్తత్వం ఏంటో తెలియదు కానీ ఆయనకి ఒకటంటే బాగా ఇష్టం ఏంటంటే విజిల్ వేయడం అంటే ఇష్టం. ఎవరన్నా విజిల్ వేస్తున్నారంటే ఆయన వెళ్ళి చూసేవాడు ఎంత పనిలో ఉన్నా సరే. ఆయనకి చిన్నప్పటి నుంచో అదొక అలవాటు. విజిల్ వేస్తుంటే ఆ వ్యక్తి ఇంకా ఆయన అలా చూసేవారు అనమాట, అంత ఇష్టం అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఇష్టమైన మాటలో చెప్పుకోవాలంటే ఆయన మెట్లు చెప్పులతో ఎక్కేటప్పుడు ధ్వని చేస్తూ ఎక్కేవారు ఆయన. అదొక ఆనందం ఆయనకి. మెట్లు ఎక్కేటప్పుడు సాఫీగా సౌండ్ లేకుండా ఎక్కేవాళ్ళు ఉంటారు, కానీ ఈయన మెట్లు ఎక్కుతుంటే ధ్వని వస్తూ వెళ్ళేవారు అనమాట ఆయన. అంటే వెంటనే ఆ ల్యాబ్లో పనిచేస్తున్నవారు విక్రమ్ సారాభాయ్ గారు వచ్చేస్తున్నారు అని సంకేతంగా అవ్వవచ్చు, లేదా ఆయనకి ఇష్టంగా ఉండి నడవచ్చు, చెప్పలేమండి. ఇది ఆయన చాలా టెక్నిక్ అవలంబించేవారు. ల్యాబ్లో ఉన్నవారు బాబోయ్ వచ్చేస్తున్నాడు విక్రమ్ సారాభాయ్ గారు అని చెప్పడానికి సంకేతం అవ్వచ్చు. బహుశా ఆయనకి మెట్లెక్కడం ఇష్టం అని మనకి తెలుస్తుంది కాబట్టి ఇది ఒక మార్గం కూడా మనం అనుకోవచ్చు. విక్రమ్ సారాభాయ్ గారికి శాస్త్రీయ వెస్ట్రన్ భారతీయ సంగీతం అంటే బాగా ఇష్టం అండి. ఠాగూరు సెహగల్ పాటలు అంటే ఆయనకి బాగా ఇష్టం. విక్రమ్ సారాభాయ్ గారు తన బరువు పెరగకుండా జాగ్రత్తలు చూసుకునేవాడండి. ఆయన వచ్చి సన్నగానే ఉండేవాడు, బరువు పెరగకుండా చూసుకునేవాడు. ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేసేవాడండి మహానుభావుడు. అవకాశం దొరికినప్పుడల్లా ఈత కొట్టేవాడు. ముఖ్యంగా ఏంటంటే ఈత కొట్టడం వల్ల శరీరంలో చాలా వ్యవస్థల్లో మార్పులు కనిపిస్తాయండి, అందువల్ల ఈత కొట్టేవాడు ఆయన. పెరుగు, ఊరకాయ, అప్పడం, సలాడ్లతో పాటు ఆయన ఒక్క చపాతీయే తినేవాడు. అప్పుడప్పుడు ఆయన వేరే వాళ్ళ ప్లేట్లోంచి ఒక ముద్ద తీసుకుని తింటూ ఒక మాట అనేవాడు, ఇది నా ప్లేట్లోది కాదు, అందుకు నాకేం కెలరీలు ఏం పెరగవు అనేవాడు. నా ప్లేట్లోది నేను తింటే నాకు పెరుగుతాయి, పక్కాడి ప్లేట్లో తింటే నాకెందుకు పెరుగుతాయి అనేవాడు ఆయన. అంత చక్కగా అంత సందర్భోచితంగా కూడా మాట్లాడేవాడండి. ఆశ్చర్యచతురత కూడా ఆయనలో ఉంది. ఆయనకి చెప్పుకోవాలంటే ఆయన మంచి ఫుడీ అంటారు, అంటే భోజన ప్రియుడండి. కానీ ఎప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన ఎంత భోజన ప్రియుడు అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు తన బరువు పెరగకుండా చూసుకునేవాడు. అంటే ఎక్సర్సైజులు బాగా చేసేవాడండి ఆయన. ఎప్పుడు సన్నగా ఫిట్గా ఉండడానికి ప్రయత్నించేవాడు ఆయన. ఆయనకి కొత్త రుచులు అంటే బాగా ఇష్టం. అయితే ఆయన భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆమె పెళ్లికి ముందు పూర్తిగా మాంసాహారి, కానీ ఆమె శాకాహారిగా ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ గారిని పెళ్లి చేసుకోవడంతో ఆ పెళ్లి చేసుకోవడమే కాదండి, శాకాహార రాష్ట్రానికి కూడా వచ్చేసారు ఆమె. అంటే అక్కడి నుంచి ఆమె లైఫ్లో మాంసాహారాన్ని వదిలేసుకున్నారనే చెప్పాలి. ఎందువల్లంటే విక్రమ్ సారాభాయ్ గారు పూర్తిగా శాకాహారి. విక్రమ్ సారాభాయ్ గారి ఆలోచనలన్నీ ఎలా ఉండేవి, విభిన్నంగా ఉండేవి. ఆయన చాలా ఓపెన్ థింకింగ్తో ఉండేవారు. ఎప్పుడు కూడా ఏ మాట అన్నా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పేసేవారు. నువ్వు బాధపడతావా లేదా అని కాదు, ఉన్న వ్యవస్థ చెడిపోకూడదు అనే పద్ధతిలో ఉండేవాడు ఆయన. ఆ ఆలోచనల పరిధి చాలా విశాలంగా ఉండేది, ఉన్నతంగా కూడా ఉండేదండి. ఏదో నీచంగా ఆలోచించేవాడు కాదు, ఉన్నతంగా ఆలోచించేవాడు ఏ విషయాన్నైనా సరే. ఆయన సంబంధాన్ని కూడా ఆయనకి ఏ విషయం అయినా సరే, ఏ రిలేషన్స్ అయినా సరే దాచేవాడు కాదు. ఎవరితో సంబంధాలు పెట్టుకున్నా ఆయన దాచేవాడు కాదు. కానీ ఆయన భార్యకు కూడా అటువంటి ప్రేమతత్వాన్నే పెంచేవాడు. అయితే ఇందులో ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. ఈ విషయం ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మల్లికా సారాభాయ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు. ఏమని చెప్పారంటే వాళ్ళ నాన్నగారికి, అంటే మన విక్రమ్ సారాభాయ్ గారికి పెళ్ళి అయిన 25 ఏళ్ల తర్వాత కమలా చౌదరి అనే మహిళతో సంబంధం ఏర్పాటు చేసుకున్నారు ఆయన. కానీ ఆయన దాన్ని ఎప్పుడూ కూడా దాచాలన్న ప్రయత్నం చేయలేదండి. పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టినప్పటికీ కూడా ఒక మహిళతో సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆమె పేరే కమలా చౌదరి. కానీ దాన్ని దాచి ఏదో ప్రయత్నం చేద్దామని చేయలేదు ఆయన. ఉన్నది చాలా స్పష్టంగా ఫెయిర్గా మాట్లాడేవాడు, ఓపెన్ థింకింగ్ ఆయన. దాని గురించి చెప్పిన ఆమె ఒక పత్రిక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారన్నమాట, నాన్న కమలా చౌదరితో ఇన్వాల్వ్ అయ్యారు, అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని, ఆయనతో చాలా వాదించేదాన్ని నేను. తర్వాత పెద్దయ్యాక తెలిసింది వారిద్దరి మధ్య ప్రేమ కలగడం సాధారణం అని నాకు తెలిసింది అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే కమలా చౌదరితో ఆయనకు ఉన్న సంబంధాన్ని మృణాలిని గారు కూడా, అంటే ఏంటి, ఈ సారాభాయ్ గారి భార్య గారు కూడా వ్యతిరేకించలేదు. ఆమె వారిద్దరి మధ్యకి కూడా, మృణాలిని గారు ఎప్పుడు కూడా వారిద్దరి మధ్యలో కూడా ఎప్పుడు రాలేదు, కనిపించలేదు కూడా అణుశక్తిని. అయితే గొప్ప విశేషం ఏంటంటే ఇందులో అక్కడ కమలా చౌదరి గారికి ఎంత ప్రేమ అయితే పంచారో
మృణాలిని గారికి కూడా అంతే ప్రేమ పంచారు ఆయన. అణుశక్తిని శాంతి కోసమే ఉపయోగించాలని విక్రమ్ సారాభాయ్ గారు మొదటి నుంచి భావించేవారండి. ఇండియా టుడే ఎడిటర్ రాజ్ చెంగప్ప తన వెపన్ ఆఫ్ పీస్ అనే పుస్తకంలో ఒక అద్భుతమైన విషయం రాశారండి. అది ఏంటంటే అణుబాంబు తయారీ విషయంలో విక్రమ్ సారాభాయ్, హోమీ బాబా అభిప్రాయాలు అసలు కలిసి కావు. ఇది అద్భుతంగా రాశారు ఆయన వెపన్ ఆఫ్ పీస్ అనే పుస్తకంలో. ఇండియా టుడే ఎడిటర్ రాజ్ చెంగప్ప గారు ఈ విషయాన్ని పొందుపరిచారు. విక్రమ్ సారాభాయ్ గారికి, హోమీ బాబా గారికి అభిప్రాయాలు అసలు పొంతన కుదిరేవి కావు. బాబా చనిపోయిన 5 నెలలకి సారాభాయ్ అణుశక్తి కమిషన్ చీఫ్ పదవిని స్వీకరించినప్పుడు ఆయన మొదట భారత్ కొత్తగా ప్రారంభించిన అణుబాంబు కార్యక్రమాన్ని ముగించే సన్నాహాలు ప్రారంభించారు అని కూడా ఆయన రాసుకున్నారు. ఒక ఆయుధంగా అణుబాంబు ఎందుకు పనికిరాదని సారాభాయ్ భావించేవారు. ఆయన ఒక్కటే చెప్పేవారు, ఒక ఆయుధంగా అణుబాంబు ఎందుకు పనికిరాదని సారాభాయ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అణుబాంబు పట్ల సారాభాయ్ గారి ఉద్దేశాన్ని గ్రహించిన మొరార్జీ దేశాయ్ చాలా సంతోషించారండి. చాలా ఏళ్ల తర్వాత ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు రాజా రామన్నతో సారాభాయ్ తెలివైన కుర్రాడు, ఆ పిచ్చి బాబా మొత్తం ప్రపంచాన్ని పేల్చేయాలనుకున్నాడు అన్నారు ఆయన. అణుబాంబు తయారు చేయడానికి చాలా తక్కువ వ్యయం అవుతుందని బాబా విక్రమ్తో వాదించినప్పుడు ఆయన, మీరు 2 గజాల గుడ్డ ధర ఎంతుంటుందిలే అని నన్ను అడగచ్చు, కానీ మగ్గాలు మిల్లులు లేకుండా ఆ 2 గజాల గుడ్డని తయారు చేయలేము కదా అన్నారు. అయితే ఒక్క విషయం మాత్రం ఇక్కడ గొప్పగా చెప్పుకోవాలండి. 1960లో అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరాటానికి ఆలంబనగా నిలిచిన అంతరిక్ష కార్యక్రమాన్ని ఒక బడుగు దేశమైనటువంటి భారతదేశం చేపట్టడం బొత్తిగా అనూహ్యం. కానీ దాన్ని సుసాధ్యం చేయడమే కాక కమ్యూనికేషన్లు, వాతావరణ అంచనాలు, ఖనిజ నిక్షేపాలను కనుగొనడం వంటి శాంతియుత ప్రయోజనాలకు అంతరిక్ష కార్యక్రమాన్ని ఆయన నిర్దేశించడం శాస్త్రవేత్తగా ఆయనలోని ప్రగతిశీలతను చాటుతుంది. ఏదో యుద్ధాలు చేద్దామని కాదు, మనం డెవలప్ అవ్వాలి అనేవారు ఆయన. ఉపగ్రహ బోధనా టెలివిజన్ ప్రయోగంలో ఆయన 1975-76లో నాసా ఉపగ్రహం ద్వారా భారతదేశంలోని 2400 నిరుపేద గ్రామాలకు పాఠాలను ప్రసారం చేయించాడు మహానుభావుడు. చిరునవ్వు వీడని ముఖంతో రోజుకి 18-20 గంటల సేపు ఆయన గొప్పగా పనిచేసేవాడు. భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్గా పేరు పొందినటువంటి పాపులర్ అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు విక్రమ్ సారాభాయ్ గారు గురువుగానే మనం మాట్లాడుకోవాలి. అంత గురుభావంతో ఉండేవారు అబ్దుల్ కలాం గారు. ఒక్కసారి మిమ్మల్ని ఢిల్లీలో కలవాలన్నట్లుగా సారాభాయ్ గారి నుంచి కలాం గారికి ఒక మెసేజ్ అందింది. అంటే ఈయన గురుభావంతో ఉండేవాడు కలాం గారు. వెంటనే కలాం గారు చాలా విమానాలు మారి ఢిల్లీ చేరుకున్నారు. సారాభాయ్ గారు ఆయన ఉదయం 3:30కి అపాయింట్మెంట్ ఇచ్చాడు. అసలు ఆయన అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి తెల్లవారుజామున 3:30కి ఇచ్చాడు. కలాము తన ఆత్మకథలో రాసుకున్నారండి. ఇది ఉంది, ఎక్కడా కాదు, ఖచ్చితంగా వాస్తవాలే మనం మాట్లాడుకోవాలి. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక పుస్తకంలో ఆయన రాశారు, నేను అంత ఉదయం అశోకహాట్లో ఎలా వెళ్ళాలి అని నాకు కంగారుగా ఉంది. దాంతో నేను రాత్రంతా హోటల్ లాబీలోనే ఉండాలని అనుకున్నాను. ఆ హోటల్లో భోజనం చేస్తే నా జోబు ఖాళీ అయిపోతుంది. అందుకే నేను ఒక డాబాకి వెళ్ళి భోజనం చేశాను. రాత్రి 11 గంటలకు హోటల్ లాబీలు చేరుకున్నాను అని చెప్పారు మన అబ్దుల్ కలాం గారు. దాదాపు 3 గంటలప్పుడు అక్కడకు ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నారు. ఆయన సూట్ వేసుకుని ఒక మెరిసే టై కట్టుకుని ఉన్నాడు. బూట్లు మెరిసిపోతున్నాయి ఆయనవి. సరిగ్గా 3 గంటలకు మమ్మల్ని ఇద్దరిని సారాభాయ్ గదికి తీసుకెళ్లారు. ఆయన లోపలికి పిలిచి మమ్మల్ని ఒకరికొకరికి పరిచయం చేశారు. అంటే ఆ బూట్లు వేసుకున్న వ్యక్తికి ఈ కలాం గారికి పరిచయం చేశారు. కలాం అంతరిక్ష విభాగంలో నా సహచరుడు అని ఆయనకు గ్రూప్ కెప్టెన్ నారాయణ్ను ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్లో పనిచేస్తారని నాకు చెప్పారు. అంటే ఆ వేసుకుని వచ్చినటువంటి వ్యక్తి కెప్టెన్ నారాయణ్ గారు అనమాట. కాఫీ తాగక డాక్టర్ సారాభాయ్ మా ఇద్దరికి కూడా ర్యాకెట్ అసిస్టెడ్ టేక్ ఆఫ్ అంటే ర్యాటో గురించి తన ప్లాన్ చెప్పారు.
దీని సాయంతో భారత యుద్ధ విమానాలు హిమాలయాల్లో చిన్న రన్వేపై కూడా సమర్థవంతంగా టేక్ ఆఫ్ అవుతాయి అన్నారు ఆయన. కాసేపటి తర్వాత ఆయన మమ్మల్ని ఇద్దరిని కారులో కూర్చోమని చెప్పారు. ఇద్దరిని తనతో పాటు ఫరీదాబాద్లో ఉన్నటువంటి తిల్పత్ రేంజ్కి తీసుకెళ్లారు. నేను పరిశోధన కోసం మీకు ఒక ర్యాకెట్ అందుబాటులో ఉంచితే మీరు 18 నెలల్లో దాన్ని స్వదేశీ వెర్షన్ తయారు చేసి మన HF-24 విమానానికి ఫిట్ చేయగలరా అని ఒక టీచర్ లాగా అడిగారు. సరే, మేమిద్దరం కూడా అది సాధ్యమే అన్నాం. అది వినగానే ఆయన నరాలు ఉప్పొంగిపోయాయి. ఆయన తన కారులోనే మా ఇద్దరిని తిరిగి అశోక హోటల్లోకి తీసుకొచ్చేశారు. తర్వాత టిఫిన్ సమయంలో ప్రధానమంత్రిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్ళారు అని కలాం గారు తన ఆత్మకథలో ఇవన్నీ రాసుకున్నారండి. వింగ్స్ ఆఫ్ ఫైర్లో రాసుకున్నారు. ఇందిరాగాంధీ గారు విక్రమ్ సారాభాయ్ గారికి చాలా విలువిచ్చేవారండి. అయితే ఆమె మొదటి పేరు పెట్టి పిలిచిన కొద్ది మందిలో ఆయన ఒకరు. విక్రమ్ పర్సనల్ సెక్రటరీ అయినటువంటి రామనాథ్ గారు దాని గురించి చెప్తూ ఉంటారండి. ఇందిరాగాంధీ ఎప్పుడు కూడా అహ్మదాబాద్ వచ్చినా నగరంలో దొరికే ఎర్ర గులాబీలతో ఒక బొకే తయారు చేయించడం నా పని అని రామనాథ్ గారు చెప్పారు, సారాభాయ్ గారి యొక్క ఇది. అయితే దాన్ని విక్రమ్ సారాభాయ్ గారు స్వయంగా తన చేతుల మీదుగా ఇందిరాగాంధీ గారికి ఇచ్చేవారు. కానీ 1971 చివరిలో వారిది ఆ బంధం బీటల బారినట్టు అనిపించిందని రామనాథ్ గారు, అంటే విక్రమ్ సారాభాయ్ గారి యొక్క అసిస్టెంట్ చెప్పారనమాట. రాజ్ చెంగప్ప వెపన్ ఆఫ్ పీస్ పుస్తకంలో దీని గురించి కూడా రాశారండి. భారత పాకిస్తాన్ యుద్ధానికి ముందు నవంబర్ చివరి వారంలో ఇందిరాగాంధీ సారాభాయ్ గారిని పిలిపించారు. ఆయనతో మీ నేతృత్వంలో ఒక అంతరిక్ష కమిటీ ఏర్పాటు చేయబోతున్నాను, అందుకే మీరు అణుశక్తి కమిషన్ చీఫ్ పదవిని వదిలేయండి అని ఇందిరాగాంధీ గారు స్పష్టంగా చెప్పారు. అప్పుడు సారాభాయ్ గారికి తనకు బలవంతంగా తొలగిస్తున్నట్లుగా భావించారు. అదేంటి, నన్ను ఒక చీఫ్ కమిషన్ పదవి నుంచి నన్ను తప్పించడం ఏంటి అని కొంచెం బాధపడ్డారు ఆయన. ఇందిరాగాంధీకి తనపై నమ్మకం పోయిందని సారాభాయ్ గారు భావించారు. ఆమె మాత్రం ఇది నిజం కాదు, ఆమెకు మాత్రం అలా లేదు. కానీ ఈయన భావించారు, మీరు ఇలాగే పనిచేస్తూ ఉంటే మేము మిమ్మల్ని చాలా త్వరగా కోల్పోతాం అన్నాడు. మీరు ఇంత శ్రమించి పనిచేస్తున్నారు, ఇందిరాగాంధీ గారు చెప్పారు, మీరు ఇన్ని గంటలు పనిచేస్తున్నారు, అందువల్లనే మిమ్మల్ని తొలగించి వేరే దానికి ఇస్తాను మిమ్మల్ని, మీరు అన్యదా భావించొద్దు అని ఇందిరాగాంధీ గారు చెప్పారు. నైరాశ్యంతో ఆయన ఇందిరాగాంధీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసారు. అంటే ఆయనకి అందులోనే పనిచేయాలని ఉంది, వేరే దాంట్లో కాదు. ఆయన సందర్భంగా రాజీనామా ఇవ్వాలనే అనుకున్నారు. కానీ భారత పాకిస్తాన్ యుద్ధంతో అది కుదరలా. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మనం చేయకూడదనే ఉద్దేశంతో అయిపోయాడు. 1971 డిసెంబర్ 30న విక్రమ్ సారాభాయ్ గారు త్రివేంద్రం దగ్గర ఉన్నటువంటి కోవలం బీచ్ గెస్ట్ హౌస్లో ఉన్నారు ఆయన. అయితే చాలా ఉదయం అంతా చాలా చాలా పనులతో ఉన్నాడండి ఆయన. ఉండిన తర్వాత ఆ మరుసటి రోజు ఉదయం నిద్ర లేకపోయాడు. ఆయన పడుకున్న గది తలుపులు తట్టారు, సార్ అని వర్కర్లు. కానీ తలుపులు ఎవరూ తీగపోయేసరికి 1 గంట ఆగి మళ్ళీ తలుపు తట్టారు. మళ్ళీ అదే పరిస్థితి, ఎవరు లోపల నుంచి మాట్లాడాల. ఆయన ఉదయం సూర్య నమస్కారాలు చేసుకునేవాడు, ఎక్కడున్నా సరే ఆ తలంపు, ఆ షెడ్యూల్ అలా ఉండేదండి. ఆయన లేకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి వర్కర్లు మళ్ళీ తలుపు తట్టారు. ఇంకా ఆయన నుంచి రెస్పాన్స్ లేదు. సరే, లోపల ఇంకా తలుపులు విరగొట్టి లోపలికి వెళ్ళారు. లోపల దోమతెర ఉంది. ఆ దోమతెరలో ఆయన ప్రశాంతంగా పడుకున్నాడు. ఇదేంటి, ఇంత సమయం అయిపోతుందా, సూర్యోదయం అయిపోయి ఇంతసేపు అయింది, ఈయన పొద్దున్నే అందరికన్నా ముందు లేస్తాడు కదా, ఈయన లేవలేదేంటి అని అనుకున్నారు. కానీ ఆ దోమతెరలో ప్రశాంతంగా పడుకున్నాడు. ఆయన గుండెల మీద ఒక పుస్తకం ఉంది. డాక్టర్ ఆయన పరీక్షించి ఒక్కసారి చూసి అక్కడ ఉన్నవారికి చెప్పారు, ఈయన 2 గంటలు, బహుశా 2 గంటల ముందే చనిపోయి ఉండవచ్చు అని చెప్పారు. అప్పటికి విక్రమ్ సారాభాయ్ గారి వయసు 52 ఏళ్ళండి. ఎంత ప్రశాంతంగా వాతావరణంలో నిద్రలోనే ప్రాణాలు వదిలేసినటువంటి మహోన్నతుడు మన విక్రమ్ సారాభాయ్ గారు. ఎంత దేశానికి ఆయన విజ్ఞానాన్ని ఎంతగా ఉపయోగించారో ఈ రోజున మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు మనం ఇళ్లల్లో కూర్చుని కేబుల్ టీవీలు చూస్తున్నామంటే అది ఎవరి పుణ్యం అనుకుంటున్నారు? కేవలం విక్రమ్ సారాభాయ్ గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలండి. నాసాతో వారు జరిపినటువంటి సంప్రదింపుల ఫలితంగానే 1975లో శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ సైట్ను ప్రారంభించడం వల్ల ఇండియాలో కేబుల్ టీవీ ప్రసారమైంది.
అంటే ఈ రోజున మనం కేబుల్ టీవీలు చూడగలుగుతున్నామంటే ఆ పుణ్యం ఎవరి వల్ల అంటే విక్రమ్ సారాభాయ్ గారి వల్లనే అని మనం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలండి. అహ్మదాబాద్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ రీసెర్చ్ అసోసియేషన్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ వంటి పెద్దమైన సైంటిఫిక్ సంస్థలను స్థాపించడమే కాకుండా నాణ్యమైన విద్యా వ్యాప్తికి అహ్మదాబాదులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సంస్థను ప్రారంభించడంలో ప్రముఖ పాత్ర వహించాడు విక్రమ్ సారాభాయ్ గారు. ఈ రోజున ఆ సంస్థ మేనేజ్మెంట్ విద్యను అందించే సంస్థల్లో అగ్రగామిగా నిలిచింది. అందులో సీటు రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఈ విధంగా భారతదేశ శాస్త్ర ప్రగతికి, అంతరిక్ష పరిశోధనలకు మూలపురుషుడిగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానుభావుడు ఎవరయ్యా అంటే మన విక్రమ్ సారాభాయ్ గారు. ఆయన ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళగలిగారు. ఏదో పనికిమాలిన మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేసేవాడు కాదు. ఏం మాట్లాడినా చాలా స్పష్టంగా చెప్పేవాడు. ఆయన కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అందుకనే మన సంప్రదాయం ఒక విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్తుందండి. ఏం చెప్తుందంటే ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే యత్ర వర్తంతే తత్ర దేవ సహాయకృత్. ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే యత్ర వర్తంతే తత్ర దేవ సహాయకృత్. ప్రయత్నము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి, పరాక్రమం, ఈ 6 గుణాలు ఎవరి వద్ద స్థిరంగా ఉంటాయో వారికి దైవం కూడా సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ ఏతేషట్ ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయకృత్. ఈ 6 లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో, ప్రయత్నం చేయడం, సాహసం చేయడం, ధైర్యం చేయడం, సద్బుద్ధిని కలిగి ఉండటం, శక్తి కలిగి ఉండటం, పరాక్రమం ఉండటం, ఈ 6 లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి మటుకే భగవంతుడు సహాయకారిగా నిలుస్తాడు అంటున్నారు. బహుశా విక్రమ్ సారాభాయ్ గారికి ఈ 6 లక్షణాలు ఉన్నాయనుకుంటా. అందుకనే వారు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడు వారికి సహకరించి ఈ రోజున ఉన్నతమైన వ్యక్తిగా, భారతదేశంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆయన నుంచోపెట్టాడంటే భగవంతుడు ఈ 6 లక్షణాలు ఖచ్చితంగా ఆ వారిలో ఉండి తీరాలని అనుకుంటుడు. ఈరోజు వారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.